హాయ్ అండి. నేను మీ రత్నముల్ల. నేనిప్పుడు మా ఇంటి దగ్గర నుంచి సముద్రం దగ్గరికి బయలుదేరాను. మీకు వ్యూ చూపించడం కోసం అనేసి వెళ్దామని బయలుదేరానండి. చూడండి ఎంత గ్రీనిష్‌గా ఉన్నాయో చెట్లు అటువైపు, ఇటువైపు. ఇది సముద్రంకి వెళ్ళే దారి అనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్‌లో ఉన్నాయి కదండీ మొక్కలు, మొగల పువ్వులు చెట్లయ్యి. మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మొగల పువ్వు చాలా స్మెల్ వస్తది. మా ఊర్లో చాలా ఉంటాయి అవి. ఇంకా మా దగ్గర ఇదిగోండి ఈ పక్కన ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్‌లో ఇవి దారి పొడవుతునా ఉంటాయండి ఇవి చెట్లు. అదైతే ఒక్క పువ్వు కాసిందంటే ఒక హాఫ్ కిలోమీటర్ వరకు దాని స్మెల్ వస్తుందన్నమాట. ఇంకా కొబ్బరి తోటలు, సర్వే తోటలు, ఇంకా తాడి చెట్లు ఉంటాయండి. తాటి ముంజలు ఉంటారు కదా అవి మా ఊర్లో ఎక్కువ ఉంటాయన్నమాట. మీకు ఆల్రెడీ నేను తింటున్నప్పుడు వీడియో పెట్టాను. ఇప్పుడు ఇక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకునే దగ్గర ఇక్కడ ఏంటంటే కొంచెం తవ్వారు. ఇసుక ఉందన్నమాట. అది వెళ్తుందా వెళ్దా అని ఆలోచిస్తున్నాను. కానీ వెళ్తుందని చెప్పారు. ఇదిగో చూడండి కొంచెం స్ట్రగుల్ అయింది తిప్పడానికి, కార్ తిప్పడానికి. ఇదిగోనండి ఇక్కడ అయితే వెళ్తున్నాము. ఇదిగోనండి ఇవి తాడి చెట్లు లెఫ్ట్ సైడ్‌లో. ఇంకా మా ఊర్లో ఏంటంటే ఎవరి తోటలో వాళ్ళ ఇల్లు ఉంటుందండి. తోటకు ఒక ఇల్లు ఉంటుంది. అన్నీ ఒక చోటే ఉండవు. మామిడి చెట్లు, ఇంకా కొబ్బరి తోటలు అయితే మా ఊరంతా ఎక్కువ కొబ్బరి తోటలే ఉంటాయి. చూడండి ఇవన్నీ కొబ్బరి తోటలే అనమాట. కొబ్బరి బొండాలు మా ఊర్లో అంతగా పట్టించుకోరనమాట. మనమైతే ఇక్కడ హైదరాబాద్లో కొబ్బరి బొండం 60 రూపీస్, 80 రూపీస్ పెట్టి తీసుకుని తాగుతున్నాం కదా. వాళ్ళకి అంత ఏముండదనమాట. ఈ పక్కన రైట్ సైడ్లో సపోటా తోట అనమాట. తాడి చెట్లు పక్కన ఉన్నాయి. అన్నీ ఆర్గానిక్గా పండిస్తారండి. వాటికి ఎరువులు అట్లా మందులు ఏమేరండి. వాటికే పెరిగిపోతూ ఉంటాయి, కాయలు కాస్తాయి. ఇది ఈత చెట్టు అండి రైట్ సైడ్లో. ఈతకాయలు కూడా ఉంటాయి సీజన్లో. ఇప్పుడు సీజన్ ఇంకా అవ్వలేదు, రాలేదు, వస్తాయి అన్నమాట. ఇంకా చూడండి తాటి చెట్లు, సర్వే తోటలు ఉంటాయి ఎక్కువ. సర్వే తోటలు కూడా చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగుంది కదా వ్యూలో. ఇలా వెళ్తుంటే మీకైతే ఒక ఇంపార్టెంట్ అయితే ఎప్పుడు మీరు చూడుండరు, అంత మంచిగా ఉంటుంది ప్లేస్. మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. వీడియో ఎవరు స్కిప్ చేయకండి. చూడండి ఇదండి. చూడండి లెఫ్ట్ సైడ్లో మొగల పువ్వులు అవి చెప్పాను కదండి, అవన్నీ దారి పొడుగుతూనే ఉంటాయన్నమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు సర్వే తోటలు వస్తున్నాయి. ఈ ఖాళీ ప్లేస్లో అంతా సర్వే తోటలు ఉంటాయి. మొక్కలు కొట్టేశారనమాట. సర్వే తోటలు అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఇవి ఫెన్సింగ్కి యూజ్ చేస్తారు కదండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఫెన్సింగ్కి సపోర్ట్కి కర్రలు పెడతారు కదా పెద్దవి, వాటికి ఎక్కువ ఇవి యూజ్ చేస్తారనమాట. ఇవి ఇప్పుడు తోటలు ఉన్నాయి, ఇంకా పెద్దగా అయిన తర్వాత అవి కొట్టేస్తారనమాట. వాటిని ఏమంటారంటే మా ఊర్లో బాదులు అనమాట. బాదులు అంటారనమాట. మీ ఊర్లో ఏమంటారో మీరు కామెంట్ చేయండి. చూడండి ఇదంతా సర్వే తోట అనమాట. ఈ ఖాళీ ప్లేస్ అంతా కొట్టేశారనమాట. తోట అయిపోయింది, ఇంకా మొక్క నాటుతారు వర్షాలు వస్తే. చూడండి ఇదిగోండి ఇటు సైడ్ అటు సైడ్ సర్వే తోటలే ఉన్నాయి. సముద్రం దగ్గర కంటే వస్తున్నాము. ఇది వ్యూ వచ్చేసి మా ఇంటికి లెఫ్ట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. రైట్ సైడ్ వెళ్తే డైరెక్ట్ సముద్రం దగ్గర బీచ్ దగ్గరికి మనకి రోడ్ ఉంటుంది. ఇది అలా కాదు, మళ్ళీ మధ్యలో కాలువ ఉంటుంది అనమాట. ఆ కాలువ చూపిస్తాను మీకు. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి కార్ అయితే ఇక్కడి వరకే వెళ్తుంది. అది ఇసుక అంతా ఉంది కదా, ఇసుకలో వెళ్ళదనేసి ఇక్కడ ఆఫ్ చేస్తాం మేము. ఇదిగోండి ఇక్కడ దిగేసి అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెమే దూరం. మీకు కనిపిస్తుంది కాలువ అయినా కానీ చూద్దాము. ఇది కాలువ పక్కన కూడా కొబ్బరి మొక్కలు వేశారండి. కొబ్బరి మొక్కల తోట. ఆల్రెడీ ఒక కొబ్బరి తోట అయితే సగానికి కొట్టుకుపోయింది. ఇదిగోండి ఇదే కొబ్బరి తోట. కాలువ పక్కనే ఉంటుంది అన్నమాట. ఇది అప్పుడు మా చిన్నప్పుడు అయితే చాలా చిన్నగా ఉండేది కాలువ. ఇప్పుడైతే సునామీ వచ్చిన తర్వాత చాలా పెద్దగా అయిపోయింది. కొబ్బరి తోట కూడా చాలా వరకు కొట్టుకుంటూ వచ్చేస్తుంది. కోసేస్తుంది అంటారు కదా, అలాగా కోసేస్తుంది అన్నమాట.
నేను మా తమ్ముడోళ్ళ పిల్లోడు వీడు మా అల్లుడు వాడు నడుచుకుని వెళ్తున్నాం అన్నమాట. ఇదిగోండి ఎంత బాగుంది కదా, మధ్యలో ఇసుక దిబ్బలు, మళ్ళీ వాటరు, ఇవన్నీ చాలా వ్యూ అయితే చాలా బాగుంటుందండి అసలు. చూడండి మేము నడుచుకుని వెళ్తున్నాము. ఇవి లెఫ్ట్ సైడ్ ఉన్నవి కంచెలండి, సేమ్ లైక్ డ్రాగన్ ఫ్రూట్ లాగానే, ప్లాంట్ లాగానే ఉంటాయి అవి. అవి ఎక్కువ మా ఊర్లో ఉంటాయి కంచెలు. నాకు అది చూస్తే నాకు డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటే గుర్తొస్తుంది. కానీ వీటికాయలు కూడా కాస్తాయి, కానీ చిన్న చిన్నగా కాస్తాయి అన్నమాట. కంచికాయలు చూసారా అండి, ఇట్లా కొబ్బరి చెట్లను ఎలా కోసుకుంటూ వచ్చేస్తుందో కాలువ. ఇదండి, ఇదంతా కాలువే అండి. యాక్చువల్గా ఇంత ఉండేది కాదు, చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడైతే ఇదంతా కోసేసింది అనమాట. చూసారా కాలువ మధ్యలో దిబ్బ వచ్చేసి, ఇసుక దిబ్బ వచ్చి, మళ్ళీ దానిలో చెట్లు కూడా వచ్చాయి. అది ఆ పక్కన సముద్రం అండి, అలలు కనిపిస్తుంది కదా మీకు. అది సముద్రానికి కాలువకి మధ్యలో చాలా పెద్ద గట్టు ఉండేది. కానీ ఏమైందంటే సునామీ టైంలో అది గండు కింద పడిపోయిందనమాట. ఆ గండు ఎప్పుడైతే పడిందో ఇటు ఎక్కువ కోసుకుంటూ పెద్ద అగాధం కింద అయిపోయిందనమాట. ఇది చినగొల్లపాలెం అనమాట. ఇది చినగొల్లపాలెం. చూడండి, మా ఊరు ఒక దీవిలా ఉంటుందండి, చుట్టూతా వాటరు. ఒకవైపు అయితే సముద్రం ఉంటుంది, ఇంకా 3 వైపులంతా వాటరే ఉంటుందండి. ఇలా కాలువలు, పెద్ద కాలువ వాటర్ ఉంటుంది. ఇదేనండి మా ఊరు అందాలు. చూశారు కదా, బాగుంటే